ప్రభు పరిశుద్ధ నామములో క్రీస్తు పేరిట మన ప్రభువును మన ప్రాణనాథుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనను మనం ప్రారంభించడానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన కంటే ముందుగా 100వ కీర్తనను పిలుపు వాక్యము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధనలోనికి మనం ముందుకు కొనసాగదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయన్ని స్తుతించుడి, ఆయన నామము గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములును. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆస్వాదించి మన వినికిడిలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన 4 మాసాలు కూడా మీరు ఎక్కల చోటను భద్రపరిచి క్షేమాన్ని మాకు కలుగు చేసిన విధానాన్ని బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పునరుద్ధాన దినమును మేమందరికి కూడా ఇటు విధంగా మేము కలుసుకొని మీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కొన్ని గీతాలను పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దు. అందరూ ప్రభు తోటి చూద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవ. పాట పాడుచు ఆయన మహిమ పరుస్తాం. స్తోత్రం. యుగ యుగముల వరకు
శుభదినమందు ఆయన మహిమ పరుస్తాం. స్తోత్రం. శుభదినము
స్తోత్రం. మరొక గీతం పాడుచు ఆయన మహిమపరుస్తాం. స్తోత్రం. ఉత్సాహగానం చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామము. స్తోత్రం. సంతోషంతో ఆయన మహిమపరుస్తాం. స్తోత్రం. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామము.
నూతన మాసంలో ప్రవేశింపచేసిన ఆ దేవాది దేవుని స్తుతులతో ఉత్సాహంతో ఆయన మహిమ పరుస్తాం. స్తోత్రం. ఆయన వాగ్దానములు అమూల్యమైనవి. ఆయన వాటిని మనం నమ్మితే దేవుని మహిమను అనుభవిస్తాం. స్తోత్రం. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. గానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహ గానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. స్తోత్రం. మరొక గీతం పాడుచు ఆయన మహిమ పరుస్తాం. దేవుడిచ్చిన వాగ్దానం, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని చెప్పిన వాగ్దానం మనం విశ్వసిస్తే మనం అనుభవిస్తాం. కలిసి ఈ పాటను పాడుతూ ఆయన మహిమ పరుస్తాం. స్తోత్రం. అందరం తల వంచి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ మన హృదయాల్ని ప్రభుకు సమర్పిద్దాం. యేసయ్య మనకి సమీపంలో ఉండగా అందరం కలిసి కొద్ది క్షణాలు ప్రభువుకి మన హృదయాలు సమర్పిద్దాం. సంతోషంతో ఆయన ఆరాధిస్తాం. స్తోత్రం. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే
ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగాకుని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. లలలా 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 గొర్రెపిల్ల రక్తముతో సాతాను జయించితివి. గొర్రెపిల్ల రక్తముతో సాతాను జయించితివి. ఆత్మతోను వాక్యంతోను అనుదినం జయించెదను. గొర్రెపిల్ల రక్తముతో సాతాను జయించితివి. ఆత్మతోను వాక్యంతోను అనుదినం జయించెదను. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. లలలా 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 మన యొక్క నివాసము పరలోకమందున్నది. రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా. మన యొక్క నివాసము పరలోకమందున్నది. రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని సిద్ధపడుమా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. లలలా 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 లలలా
ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుడి నామాన్ని మహింపరిచాం. అందరము లేచి నిలబడినట్లయితే 7వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం. దాదాపు 17 వచనాలు దీనిలో ఉన్నాయి. 7వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా అందరూ చదువుకుందాం. Shall we all stand on our feet and we shall read Psalm number 7 responsively. भजन संहिता 7వ భజన్ 7వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. నేను తెలుగులో చదువుతాను, మీరు మీ సొంత భాషను అనుసరించి చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. మొదటి వచనం ప్రారంభము. యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వర్స్ నెంబర్ 3 3వ వచనము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల వర్స్ నెంబర్ 5 శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము. నా ప్రాణము నేలకు అణగుదొరకనిమ్ము. నా అతిశయస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని గదా. వర్స్ నెంబర్ 7 జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, వర్స్ నెంబర్ 11 న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. వర్స్ నెంబర్ 13 13వ వచనము. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. వర్స్ నెంబర్ 15వ వచనము. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. చివరి వచనమైనటువంటి 17వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించి ఆస్వాదించి మన వినికిడిలో భద్రపరచునుగాక. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కొద్ది క్షణాలు ప్రభువుకి మన హృదయాలు సమర్పిద్దాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గమే మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి
కేగుదము సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము రండియు చాహించి పాడుదము రక్షణ దుర్గమే మన ప్రభువే. అందరం కలిసి అలాగే లేచి నిలబడి ఉండి కొద్ది క్షణాలు ప్రభువుకి మన హృదయాలను సమర్పిస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుని యొక్క వాక్య లేఖన భాగాలలోకి మనం ముందు కొనసాగుదాం. కొద్ది క్షణాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మన హృదయాలను ప్రభువుకు సమర్పిద్దాం. దేవుని యొక్క సన్నిధి కొరకు మనమందరం కూడా కనిపెట్టి ప్రభువుతో చూద్దాం. ఈ స్తుతుల ద్వారా, ఈ ఆరాధన ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలి. తద్వారా మనందరూ కూడా మన హృదయాలను ప్రభువుకు సమర్పిస్తూ కొద్ది క్షణాలు దేవుణ్ణి స్తుతిస్తూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అటు విధానంలో ఆంధ్ర క్రైస్తవ గీతాల నుంచి 755వ గీతము నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడనే పాట పాడుతూ ఉండగా అందరం కలిసి మన హృదయాలను ప్రభువుకు సమర్పిస్తూ కొద్ది క్షణాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అందరం కలిసి కొద్ది క్షణాలు హృదయాలను సమర్పిస్తూ ప్రభు తట్టు తిరిగి చూద్దాం. అందరం కలిసి ప్రభు తట్టు చూద్దాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను. అడుగులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా పైబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. ఆడు నా దేవుడు శ్రమలోనైనా కొద్ది క్షణాలు ప్రభువుకు మన హృదయాలు సమర్పిస్తూ ప్రభు తట్టు చూద్దాం. అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో
శ్రమలోనైనా నన్ను విడువడు. అందరూ కలిసి ప్రభు తట్టు చూస్తూ దేవుని కొద్ది క్షణాలు మన హృదయాన్ని ప్రభుకు సమర్పిస్తూ ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. ఇంతవరకు నడిపించిన దేవుడు రానున్న దినాల్లో కూడా ఆయన నడిపించడానికి సిద్ధమున్నాడు. కాబట్టి అందరూ కలిసి కొద్ది క్షణాలు ప్రభువుకు మన హృదయాలు సమర్పిస్తూ దేవుని తట్టు చూస్తూ ఆరాధన చేద్దాం. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అందరూ కలిసి ప్రభువును స్తుతిస్తూ కొద్ది క్షణాలు ప్రభు తట్టు చూస్తూ దేవునికి మన హృదయాలు సమర్పిద్దాం. నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హృదయపూర్వకంగా ప్రభువుకు మన హృదయాలు సమర్పిద్దాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రభువుకి మన హృదయాలు సమర్పిస్తూ కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉండగా ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూసి బిడ్డలమని మనం అందరం కూడా మన హృదయాలను ప్రభువుకు సమర్పిస్తూ కొద్ది క్షణాలు వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రభు తట్టు చూద్దాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ
ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనమే ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకున్నట్టుకై దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి మన హృదయాలు సమర్పిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరూ కూడా కలిసి ప్రభు తట్టు చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, ఘనమైన మా యేసయ్య, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొద్ది క్షణాలు మీ యొక్క వాక్య లేఖన భాగాలు మేము ధ్యానించబోతుండగా మీ వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడండి. తద్వారా మా జీవితాలు మేము సరి చేసుకొని వెలుగు సంబంధులుగా మేము బ్రతుకుతూ, మీ సాక్షులుగా మేము బ్రతుకుతూ, మీ రాకడ కొరకు సిద్ధపడే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి. మీ వాక్యము మా పాత జీవితాన్ని, రోత జీవితాన్ని కడిగివేసి నూతనమైన జీవితంలోనికి, ఆత్మీయ బలములోనికి మమ్మల్ని నడిపిస్తుంది. అటువంటి గొప్ప వాక్యానికి వినటానికి సిద్ధమవుతున్నా వీళ్ళందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారితో మీరు మాట్లాడండి. మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ పొందుకమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని నింపండి. ఈ మిగిలి ఉన్న సమయం అంతటిని కూడా మీ దయగల హస్తాలకు అప్పజెబుతూ ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మీరుండి మాట్లాడమని మీ పక్షము నిలబడబోతున్న మీ దాసుని నన్ను మీ సులువు చాటు మరుగుపరచండి. నా హృదయమందు మీ వాక్యముతో నింపి మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ పొందుకమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ సందేశాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो. ఈ యొక్క ఉదయకాల సమయంలో आज इस सुबह के समय కొద్ది క్షణాలు దేవుని నామాన్ని మహిమపరచడానికి, थोड़े समय परमेश्वर के नाम की महिमा करने के लिए దేవుడు మనకు ఒక శ్రేష్టమైన అవకాశం ఇచ్చాడు. परमेश्वर ने हमें श्रेष्ठ दिन दिया है. ఈ శ్రేష్టమైన దినములో आज इस श्रेष्ठ दिन के समय మనందరం కలిసి మన హృదయాలను ప్రభుకు సమర్పించి దేవుణ్ణి గణపరిచే వారిలాగా మనం ఉండగలగాలి. हम सब अपने हृदय को समर्पित करते हुए परमेश्वर के नाम की महिमा करने वाले व्यक्ति होना है. ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో మన యేసయ్య తెలుసా? कितना महान और पवित्र परमेश्वर हमारा परमेश्वर है. భారతదేశం అంతా కూడా ఈ కరోనా పరిస్థితుల్లో అల్లకుల్లాలవుతూ ఎవరి జీవితం ఏమైందో తెలియక గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. भारत देश पूरा कोविड के वजह से, कोरोना के वजह से एकदम परिस्थितियां एकदम से अलग से हो चुकी है. कब किसका क्या होगा करके नहीं पता. ऐसे परिस्थितियों में हम जी रहे हैं. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు. फिर भी परमेश्वर का प्यार हमें नहीं छोड़ा है. అందుకనే ఈ రోజున మనం సజీవులుగా ఉండి इसलिए आज हम जीवित रह के ఆయన సన్నిధిలో మనము ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం. उनकी संगति में, उनके प्रेजेंस में आके हम उसकी आराधना कर सक रहे हैं. కొద్ది క్షణాలు ఆయన చేసిన చాలా సార్లు క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటుందంటే, कई बार विश्वासी जीवन कैसा होता है, దేవుని యందు విశ్వాసంలో సడలిపోతూ ఉంటాం. परमेश्वर के ऊपर विश्वास में ठंडे पड़ जाना होता है. శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు कष्ट और बाधाएं आने पर మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఉన్నాడా, ఆయన మన జీవితంలో మేలు చేస్తాడా అనే బాధ మన హృదయాల్లో ఉంటది. परमेश्वर सच में है क्या, परमेश्वर मेरे जीवन में कार्य करेंगे क्या, ऐसे करके कई सारी सोच और वेदना हमारे जीवन में रहते हैं. కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు వస్తాయి, విశ్వాసంలో నుంచి సడలిపోయే విధంగా, బయటికి వెళ్ళిపోయే విధంగా
కూడా అవకాశాలు ఉంటాయి. कई बार ऐसे परिस्थितियों से हम गुजरते हैं जहाँ पर परमेश्वर के ऊपर विश्वास से हम ठंडे पड़ जाते हैं या फिर पीछे होने का अवसर हो जाता है. ఇప్పుడు ఇంకా జరుగుతున్న పరిస్థితుల్లో అయితే आज के दिनों में अगर देखेंगे आज की परिस्थितियों में तो దేవుడు పట్టించుకోవట్లేదేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. परमेश्वर तो मुझे नहीं देख रहे हैं ऐसे करके परिस्थितियों में रह रहे. మీకు ఓ విషయం జ్ఞాపకం చేయనా? आज मैं आपको एक विषय को याद दिलाता हूँ. దేవుని యొక్క చిత్తము లేకుండా, परमेश्वर के हित के बगैर, దేవుని యొక్క అనుమతి లేకుండా परमेश्वर के अनुमति के बगैर నీ తలలో నుంచి ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు. आपके सर में से एक बाल भी नहीं गिरता. నమ్ముతావా దీన్ని? क्या आप विश्वास करते हैं इस बात पे? ఖచ్చితంగా నమ్మే తీరాలి. सच में विश्वास करना ही है. నీ జీవితంలో నువ్వు కూర్చుంట దేవునికి తెలుసు, నువ్వు నిలబడట దేవునికి తెలుసు. आपके जीवन में आपका बैठना और आपका उठना परमेश्वर जानता है. కానీ ఈ రోజున చాలా మంది నిరుత్సాహంలో ఉన్నారు కాబట్టి आज कई सारे लोग निरुत्साहित में हैं, इसीलिए మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించటానికి ఈ సందేశాన్ని నేను తీసుకొస్తూ ఉన్నా, మీ మధ్య తీసుకొస్తున్నా. आज इस समय आज सबको प्रोत्साहित करने के लिए प्रभु के इस संदेश को मैं आपके सामने लेके దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ రోజు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. हमारा परमेश्वर कितना महान है करके उस बात को मैं आपको प्रकट करने के लिए आपके सामने हूँ. మీ దగ్గర కనుక బైబిల్ ఉన్నట్లయితే अगर आपके पास पवित्र शास्त्र है तो ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి గమనించండి. निर्गमन की पुस्तक उसका 18वां अध्याय. ఉత్పత్తి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. उत्पत्ति का 18वां अध्याय उसका 14वां वचन 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అక్కడ రాయబడి ఉంది. यहाँ पे लिखा है क्या यहोवा के लिए कोई काम कठिन है. సో ఈ మాట విషయమై నేను మీకు హైలైట్ చేసి చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. इस बात को मैं आज इस समय हाईलाइट करके उठा करके मैं बताना चाहता हूँ. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? क्या परमेश्वर के लिए कोई काम कठिन है. ఏది కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. कुछ भी परमेश्वर के लिए इस दुनिया में असाध्य नहीं है. ఆయన రాజులుగా చేయగలడు. वो राजाओं को बनाने वाला है. రాజుల నుంచి రాజకత్వం నుంచి నిన్ను తప్పించనుగలడు. राजाओं को नीचे से निकाल भी सकता है. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో ఈ రకంగా సెలవిస్తుంది. यिर्मयाह की पुस्तक 32 में ऐसे लिखा है. 32వ అధ్యాయము 27వ వచనంలో ఇలా సెలవిస్తా ఉంది. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అంటున్నాడు. यिर्मयाह की पुस्तक चैप्टर 32 वर्स 27 में है, मैं तो सब प्राणियों का परमेश्वर यहोवा हूँ, क्या मेरे लिए कोई भी काम कठिन है. Is there anything impossible for God? क्या मेरे लिए कोई काम कठिन है करके प्रभु कहते हैं. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? क्या कोई काम परमेश्वर के लिए असाध्य है. ఎందుకు భయపడుతున్నావు? क्यों आप डर रहे हो. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేసి దేవుని యొక్క కార్యాలను నేను వివరిస్తాను. एक छोटे उदाहरण को मैं आपको बता के परमेश्वर के कार्यों को मैं आपको बताना चाहता ఈ हूँ. 18వ అధ్యాయంలో అబ్రహాము గురించి సారాయి గురించి రాయబడి ఉంది. इस 18वां अध्याय में अब्राहम और सारा के बारे में लिखा गया है. మనందరికి కూడా తెలుసు అబ్రహాము విషయంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. हम सब जानते हैं कि अब्राहम के विषय में परमेश्वर अनेक वायदा किए हैं. సో దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు కూడా అనుగ్రహించున్నాడు. परमेश्वर ने हमें भी कई सारे वायदाएं परमेश्वर ने हमें भी दिए हैं. అయితే ఇతనికి కూడా అబ్రహాముకు కూడా వాగ్దానం ఇవ్వబడింది. इस परमेश्वर ने अब्राहम को भी एक वायदा दिया है. ఎన్నో వాగ్దానాలు ఆయనకి అబ్రహాంకి ఇవ్వడం జరిగింది. कई सारे वायदा परमेश्वर ने अब्राहम को दिया है. ఎందుకంటే సంతానం లేమి గురించి అబ్రహాముకి సారాకి దేవుడు వాగ్దానం చేశాడు. क्योंकि उनको संतान नहीं था तो उस विषय में परमेश्वर ने अब्राहम और सारा को वायदा दिया है. అసలు ఏమీ లేదు, असल कुछ भी नहीं है. వయసు మించిపోయింది. उम्र तो बढ़ गया है. ఆ సమయంలో నేను నీకు బిడ్డలను ఇస్తాను అని అన్నాడు. उस समय प्रभु कहते कि मैं आपको संतान दूंगा.
ఆ మాట వాగ్దానం చేసినప్పుడు इस वचन को जब परमेश्वर ने वायदा दिया, వాగ్దానాన్ని చేత పట్టుకోవాలి. उस वचन को, उस वायदा को हमें हाथ में पकड़ना है। అయితే ఈ యొక్క అబ్రహాముకి దేవుని యందు విశ్వాసం ఉంది కానీ अब्राहम को परमेश्वर के ऊपर विश्वास है, ఎక్కడో కొంచెం అపనమ్మకము. फिर भी थोड़ा सा अविश्वास जैसे है। కానీ అబ్రహాం విషయంలో ఒకటి నేర్చుకోవచ్చు. पर अब्राहम के विषय में हम एक चीज सीख सकते हैं, దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా परमेश्वर दे या नहीं दे, నేను మాత్రం నీ యందు నమ్మిక ఉంచుతానని విశ్వాసం ఉంచాడు. मैं तो परमेश्वर आप में विश्वास रखूंगा करके ऐसा विश्वास रखने वाला व्यक्ति था। కొంచెము మధ్యలో కొంచెం విశ్వాసంలో నుంచి సడలిపోయాడేమో అని కూడా మనకు అనిపిస్తుంది. बीच में थोड़ा सा विश्वास में हट गया हो सकता है। ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, क्यों मैं ये बात को बता रहा हूँ? సారా అబ్రహాం దగ్గరకు వచ్చి నాకు సంతానం లేదు, నువ్వు హాగర్ని తీసుకో అన్నప్పుడు सारा जो है अब्राहम के पास आके बोलती है, मुझे तो संतान नहीं है, इसीलिए तू हागार को ले ले। చక్కగా తీసేసుకున్నాడు. तो अब्राहम बिना कुछ बोले चुपचाप से ले ఒకవేళ लिया। అబ్రహామే గనక స్టాండర్డ్ గా దేవుని యందు నమ్మక ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగినట్టే, अगर अब्राहम एकदम दृढ़ता के साथ ऐसे ही खड़े होके विश्वास करता तो ఖచ్చితంగా అద్భుత కార్యాన్ని దేవుడు ఆ బిడ్డల మధ్య జరిగించుండేవాడు. तो निश्चय परमेश्वर उन परिवार में, उनके बीच में आश्चर्य कार्य करता था। కానీ చిన్న ఒక మిస్టేక్, హాగర్ని తీసుకొని ఒక మిస్టేక్ చేశాడు. एक छोटी सी गलती, हागर को ले लेने के कारण एक छोटी सी गलती हो गई। అది ఇప్పటి వరకు కూడా సమస్య కొనసాగుతూనే ఉంది. అది वो आज के दिन में भी वो परेशानियां को हम झेल रहे हैं। కానీ फिर भी దేవుని యందు నమ్మక ఉంచాడు. वो परमेश्वर के ऊपर అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. वहां पर एक विषय को हमें ध्यान देना है। దేవుడు వాగ్దానం చేసినప్పుడు, जब परमेश्वर ने वायदा दिया तो ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము నవ్వాడు, మనసులో నవ్వుకున్నాడు. जब परमेश्वर ने वायदा दिया तो अब्राहम जो है मन में हंस रहा था। అదే విధంగా 18వ అధ్యాయము 12వ వచనంలో అయితే శారా కూడా నవ్వింది. और वैसे ही 18वां अध्याय में भी देखेंगे तो सारा भी जो है हंसने लगी, ఎందుకంటే వాళ్ళ వయసు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. क्योंकि उनका जो उम्र है वो बढ़ गया था, वो बुढ़े हो गए थे, ఇంకా అవ్వదు అనుకున్నారు. वो अभी नहीं होगा करके वो सोच रहे थे। కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది, एक छोटा सा गलती हो गया था, కానీ అబ్రహాం మళ్ళీ సరి చేసుకున్నాడు. फिर भी अब्राहम जो है फिर से उसने सही कर लिया। అప్పుడు అన్నాడు, तब भी कहा, ఏ ఆధారం లేకపోయినప్పుడే ఆయన యందు ఆధారం ఉంచి, ఆయన యందు నమ్మక ఉంచి, कोई भी आधार नहीं था उस समय भी उनके ऊपर विश्वास करके, నా దేవుడు అద్భుత కార్యాలను చేయగలిగిన దేవుడు, मेरा परमेश्वर अद्भुत कार्य करने वाला परमेश्वर, ఒకవేళ చేయకపోయినప్పటికీ నేను ఆయన్ని స్తుతిస్తానని ఆయన యందు నమ్మక ఉంచాడు. अगर वो अद्भुत कार्य नहीं करेगा तो भी मैं उनके ऊपर विश्वास करूंगा करके वो विश्वास ఈ किया। రోజున ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. आज एक सत्य को हम जानना है। అబ్రహాము సరి చేసుకున్నాడు. अब्राहम जो है अपनी गलती को सुधार लिया। అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఈ దినాన పిలువబడుతున్నాడు. आज पर अब्राहम जो है विश्वासियों का पिता करके बुलाया जा रहा है। ఈ రోజున 5 విషయాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. आज इस सुबह के समय 5 विषयों को मैं आपके सामने रखना चाहता हूँ। మొట్టమొదటిది వచ్చేసరికి, पहले जो बात है, దేవునికి నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవునికి శక్తి లేదా? आपको दिया हुआ वायदा को परमेश्वर पूरा करने के लिए क्या परमेश्वर उतने अद्भुत कार्य नहीं कर सकते? అది నెంబర్ 1. वो नंबर 1 है। అబ్రహాము పడిపోయాడు, మరలా సరి చేసుకున్నప్పుడు దేవుడు బలమైన సాధనంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. अब्राहम गलती किए, फिर जब उसने सुधार लिया तो परमेश्वर ने उसे अनुग्रह करके फिर से खड़ा कर दिया। ఈ రోజున బైబిల్లో అనేకమైన వాగ్దానాలు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. आज बाइबल में अनेक सारे उदाहरण हमारे लिए, वायदाओं को परमेश्वर हमारे लिए दिए हैं। ఈ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా మన జీవితం నెరవేరుస్తాడు. ये सारे वायदाओं को परमेश्वर हमारे जीवन में परिपूर्ण करेंगे। అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. इसीलिए हिब्रानियों की पत्री 10वां अध्याय में लिखा है, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు.
वायदा करने वाला परमेश्वर विश्वास योग्य परमेश्वर है। కాబట్టి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థవంతుడని మనం విశ్వసించాలి. तो हमें विश्वास करना है कि जिसने हमें वायदा दिया है वो समर्थ है करके हमें विश्वास करना है। ఆయన మొట్టమొదటిసారికి ఆయన వాగ్దానం చేసి మర్చిపోవడానికి లేదా విడిచిపెట్టడానికి మన వంటి మనిషి కాదు ఆయన. वो वायदा करके भूलने के लिए या फिर उसको छोड़ देने के लिए हमारे जैसे मनुष्य नहीं है। సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట సెలవిస్తూ ఉంది. संख्याकांड में ऐसे ही ये वचन को लिखा गया है। అలాగనే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, वैसे ही दूसरे पत्रुस की पत्री, దేవుని యొక్క వాగ్దానాలు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే, परमेश्वर के वायदे हमें क्यों दिए गए हैं? భ్రష్టత్వంలో నుంచి మనం తొలగిపోయి దేవుని యందు నమ్మిక ఉంచాలి అని ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. ये सारी चीजों में से हम बाहर आके परमेश्वर के ऊपर विश्वास रखना है करके परमेश्वर ने हमें वायदाओं को दिया है। కొన్నిసార్లు ఇక మా జీవితం అయిపోయింది, నా జీవితం కంప్లీట్ అయిపోయింది, నన్ను ఎవ్వరు ఆదరించే వాళ్ళు లేరని అనుకుంటూ ఉంటారు. कई बार मेरा जीवन समाप्त हो गया है, मुझे और कोई आधार करने वाला, भरोसा देने वाला और कोई नहीं है करके हम सोचते हैं। అంటే దాని అర్థం ఏంటో తెలుసా? इसका मतलब क्या है पता है आपको? నీవు దేవుడు చేసిన వాగ్దానం మందు నమ్మిక ఉంచట్లేదు. इसका मतलब ये है कि आप परमेश्वर के दिए हुए वचनों को, परमेश्वर के दिए हुए वायदा को आप विश्वास नहीं करते। మొట్టమొదటిది ఆయన గొప్పతనం ఏంటంటే, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చడానికి సమర్థవంతమైన దేవుడు. सबसे पहली बात ये है कि जो परमेश्वर ने आपको वायदाएं दिए हैं उसको परिपूर्ण करने वाला सामर्थ्य परमेश्वर है। బైబిల్లో నుంచి ఒక 3 ఉదాహరణలు మనం చూద్దాం. बाइबल में से 3 उदाहरण को हम देखेंगे। మొట్టమొదటిసారికి దేవుడు ఏదైనా రాహాబుకి వాగ్దానం చేశాడు. सबसे पहले देखेंगे तो राहाब से परमेश्वर ने एक वायदा दिया। యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు నీవు నీ కుటుంబం రక్షించబడదని వేగులు వారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ మాట ఇచ్చి దాన్ని నెరవేర్చాడు. जब राहाब को वचन दिया गया था कि आप और आपका परिवार सुरक्षित रहेगा, परमेश्वर आपको बचाएंगे, तो परमेश्वर उस बात से चूके नहीं है। అలాగనే రెండవదిగా వచ్చేసరికి ఏలియాని 3.5 సంవత్సరాలు ఆయన్ని పోషించాడు ఆయన. वैसे ही दूसरा अगर हम देखेंगे तो एलिया के बारे में अगर देखेंगे तो 3.5 साल परमेश्वर ने उसकी पोषण की है। కరువులో అతన్ని పోషించాడు ఆయన. कमियों में, घटियों में परमेश्वर ने उसकी पोषण की है। సో ఈ రోజున ఒక విషయాన్ని గమనించాలి. आज इस समय एक विषय को हमें ध्यान देना है। రాహాబుకి వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చాడు. राहाब को जो वचन परमेश्वर ने दिया है उसको पूरा किया है। ఏలియాకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన 3 సంవత్సరాల పాటు వర్షం లేకపోయినా కరువు వచ్చినా కానీ ఆయన ఏలియాను పోషించాడు. एलिया को जो परमेश्वर ने वायदा दिया है, बारिश नहीं होने के बावजूद भी, कमी घटी होने के बावजूद भी परमेश्वर ने उसकी पोषण की है। మూడోదిగా వచ్చేసరికి మరియకు, తల్లి అయిన మరియకు ఆయన వాగ్దానం చేశాడు, నీ కడుపున లోక రక్షకుడు పుట్టబోతున్నాడని ఆయన వాగ్దానం చేశాడు. तीसरी बात जो है, मरियम को परमेश्वर ने वायदा दिया कि आपके द्वारा इस संसार के रक्षक करने वाला, एक उद्धार देने वाला एक बेटा उत्पन्न होगा, और उससे परमेश्वर ने पूरा किया है। దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. परमेश्वर ने उन वायदाओं को पूरा किया है। ఈ రోజున ఒక విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించండి. आज इस समय हर एक व्यक्ति एक विषय को ध्यान दीजिए। ఆయన ఎంత గొప్పోడో తెలుసా? वो कितना महान है पता है आपको? నీకు వాగ్దానం చేశారంటే దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. अगर आपको परमेश्वर ने वायदा दिया है, वचन दिया है, तो निश्चय रीति से परमेश्वर पूरा करेगा। ఆయన మనిషి వంటి స్వభావం కలిగిన వాడు కాదు. वो मनुष्य के जैसे रहने वाला परमेश्वर नहीं है। అబ్రహాము నవ్వినట్లుగా, శారా నవ్వినట్లుగా ఒకవేళ నీవు కూడా దేవుని యందు ఒకవేళ अपनम्मकं ఉంచుతున్నవేమో. आज इस समय शायद अब्राहम के जैसे, सारा के जैसे वो लोग हंसे थे, हम भी शायद, आप भी शायद उसके वायदों को आप शायद विश्वास नहीं कर रहे నీ होंगे। జీవితాన్ని కూడా సరి చేసుకో. आप भी अपने जीवन को सुधार लीजिए। దేవుడు ఏమన్నాడో తెలుసా? परमेश्वर क्या कहे पता है? నిన్ను మరణము నుండి తప్పించుటకును, परमेश्वर कहते हैं कि आपको मरण की मौत से बचाने के लिए, కరువులో నిన్ను సజీవులుగా
ఉంచుటకు, कमियों में आपको, घाटियों में परमेश्वर आपको जीवित रखने के लिए నీ ఎడల నీ పైన ఆయన కనుదృష్టి ఉంచాడు. आपके ऊपर परमेश्वर ने अपनी आंखों की दृष्टि रखी है। ఇది దేవుడిచ్చిన వాగ్దానము. ये परमेश्वर का दिया हुआ वचन है। దేవుడు నీ జీవితంలో ఈ వచనాన్ని నెరవేర్చును గాక. परमेश्वर पिता इस वचनों को परमेश्वर पिता आपके जीवन में परिपूर्ण करने दो। రెండవది, दूसरी बात, రెండవ మాట ఏంటంటే, నీ ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన అసమర్థుడు కాదు. आपकी प्रार्थनाओं को अनसुनी करने वाला असमर्थ परमेश्वर नहीं है। There is no prayer too hard for the Lord to answer. कोई भी ऐसी प्रार्थना उनके लिए कठिन नहीं कि वो उत्तर नहीं दे। అంటే ఆయనకి నీవు చేసే ప్రార్థన ఏదైనా సరే దానికి జవాబు ఇవ్వకుండా కఠినంగా ఆయనకి ఏమీ ఉండదు. इसका मतलब ये कि ऐसी कोई भी प्रार्थना नहीं है कि परमेश्वर उसका जवाब नहीं दे सकता। ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? यिर्मयाह की पुस्तक में क्या कहते हैं? 33వ అధ్యాయం 3వ వచనంలో, 33 वचन अध्याय में तीसरे वचन में कहते हैं, इर्मिया पुस्तक 33 अध्याय 3रा वचन में రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ऐसे लिखा है, నాకు మొరపెట్టుము, నేను నీకు గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తానని అంటున్నాడు. मुझसे प्रार्थना कर और मैं तेरी सुनकर तुझे बड़ी बड़ी और कठिन बातें बताऊंगा। నీవు ప్రార్థన చేయి. प्रार्थना करो करके बोल रहे हैं। నీవు ప్రార్థన చేస్తే నాకు కఠినమైనది ఏదీ లేదు. जब आप प्रार्थना करोगे तो मेरे लिए कुछ भी कठिन नहीं है। నేను నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలను. मैं आपकी प्रार्थनाओं का जवाब देने वाला हूँ। కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, कई बार हम क्या करते हैं कि दूसरों के पास हम जाके पूछने पर, నాకు పలానా అవసరం ఉంది, कुछ चीजें मुझे जरूरत है करके पूछने पर, నీవు చేయగలవా అని అడుగుతాం. क्या आप इसे कर सकते हो करके क्या हम पूछते हैं? ఎందుకంటే ఎదుటి వ్యక్తి కూడా సమర్థవంతుడా లేదా అనేది మనకు తెలియదు. क्योंकि हम नहीं जानते कि जिस मनुष्य के पास हम गए हैं वो उतना सामर्थ है कि नहीं है करके हम नहीं जानते। కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, लेकिन एक विषय को आप ध्यान ఈ दीजिए। రోజున నీవు సంప్రదిస్తున్నటువంటి లేదా నీవు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు ఆ ప్రార్థన విని దానికి జవాబు ఇవ్వగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు. लेकिन एक बात को आप ध्यान दीजिए, आप जिस परमेश्वर से आप प्रार्थना कर रहे हैं वो परमेश्वर सामर्थ्य है कि आपके प्रार्थनाओं को जवाब दे सके। దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే परमेश्वर के पास आने वाले कोई भी हो, ఆయన యందు విశ్వాసం ఉంచి రాగలగాలి. उनके ऊपर विश्वास रखने वाले होना है। ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుట అసాధ్యమైన విషయము. क्योंकि बिना विश्वास के परमेश्वर को प्रसन्न करने वाला असाध्य है। ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన తన పక్షమున కార్యములు చేస్తాడనియు విశ్వసించాలి. जो उनके पास आते हैं वो है और उनके पक्ष में वो अद्भुत कार्य करेंगे करके विश्वास करना है। సో రెండవ మాటకు వచ్చేసరికి ఆయన నీ ప్రార్థన వినకుండా ఉండడానికి, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉండడానికి ఆయనకి కఠినతరమైనది ఏదీ లేదు. तो दूसरी बात ये है कि आपके प्रार्थनाओं को जवाब ना दे सके ऐसी कोई भी प्रार्थना है उनके लिए कठिन नहीं है। నీ ప్రార్థనలు విని ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. हमारा परमेश्वर है, हमारा परमेश्वर हमारी प्रार्थनाओं को सुन के उसको जवाब देने वाला सामर्थ्य परमेश्वर है। సో ఇప్పుడే మనం చూసాం, అబ్రహాము శారా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. अभी हमने देखा है कि अब्राहम और सारा के जो प्रार्थनाओं को परमेश्वर ने सुना है। అలాగనే ఇదే ఆదికాండము 24వ అధ్యాయంలో ఎలియాజరు ఇసాకు కొరకు రిబ్కాను తీసుకురావడానికి వెళ్తాడు. इसी उत्पत्ति में 24वें अध्याय में हम एक और बात को हम देखते हैं। ఎలియాజరు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు. एलियाजर इसहाक के लिए एक दुल्हन को लेने के लिए जाते समय वो उधर घुटने टेक के प्रार्थना करता है, ప్రభువా నా యజమానుడి కుమారుడికి తగినటువంటి భార్యను నువ్వు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాడు. वो प्रार्थना करता है कि परमेश्वर मेरे यजमान के बेटे के लिए जो लड़की को आपने चुना है वो आप मुझे दिखाइए। ఎలియాజరు యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు, అంగీకరించాడు. అద్భుతకర రీతిలో రిబ్కాని తనతో పాటు వచ్చే విధంగా
కృప చూపించాడు. एलियाजर का प्रार्थना को परमेश्वर ने सुना और अद्भुत रीति से इसहाक के लिए रिबेका को परमेश्वर ने उसके सामने लेके आए हैं। మూడోదిగా అక్కడే ఆ మాటలో ఏలియా ప్రార్థన చేశాడు. एक और बात में एलिया ने प्रार्थना किया। ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేశాడు. एलिया ने क्या प्रार्थना किया? कर्मेल पर्वत में जाकर उसने प्रार्थना की। అది మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడి ఉంది. पहले राजाओं की पुस्तक 18वां अध्याय में लिखा हुआ है। బయలు ప్రవక్తలకి దేవుని యొక్క సేవకుడైన ఆ ఏలియాకి అక్కడొక పోటీ జరుగుతూ ఉంటది. बाइल पर जो भविष्य वक्ता है उनके और एलिया के बीच में जो है एक कंपटीशन होता है वहाँ అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడు. तब एलिया जो है वहाँ पर प्रार्थना करता है। ప్రార్థన చేసిన వెంటనే ఏలియా యొక్క ప్రార్థన విన్న దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపించి ఆ యొక్క బలిని కాల్చివేస్తాడు. एलिया की प्रार्थना सुनने वाला परमेश्वर आकाश के द्वारों को खोलकर आग को बेचकर वहां कर रखा हुआ जो बलि है उसको ग्रहण कर लेता ఈ है। రోజు నువ్వు ఒకటి గుర్తించు. आज एक बात को आप याद रखिए, ఏలియా ప్రార్థన విన్న దేవుడు, एलिया की प्रार्थना को सुनने वाला అబ్రహాము परमेश्वर, శారాల ప్రార్థన విన్న దేవుడు, अब्राहम और सारा का प्रार्थना सुनने वाला परमेश्वर, ఎలియాజరు ప్రార్థన విన్న దేవుడు, एलियाजर का प्रार्थना सुनने वाला परमेश्वर ఈ రోజు నీ ప్రార్థన కూడా వినటానికి సమర్థవంతమైన దేవుడు. आज आपकी प्रार्थना को सुनने के लिए भी सामर्थ्य परमेश्वर है। వింటం మాత్రమే కాదు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. केवल सुनने वाला नहीं बल्कि आपकी प्रार्थनाओं को जवाब देने वाला सामर्थ्यवान परमेश्वर है। ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. उनके लिए असाध्य नाम की चीज, कठिन की चीज कुछ भी नहीं है। వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. वायदा देने वाला परमेश्वर, परिपूर्ण करने वाला सामर्थ्य परमेश्वर है। రెండవదొసరికి నీ ప్రార్థన విని దానికి జవాబు ఇవ్వగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన दूसरी దేవుడు. बात, हमारी प्रार्थनाओं को सुन के उसको अद्भुत रीति से कार्य करने वाला सामर्थ्य परमेश्वर है। మూడవదిగా వచ్చేసరికి तीसरी बात जो है, నీకున్న సమస్య ఏదైనా సరే आपके लिए कुछ भी समस्या हो దాన్ని పరిష్కరించగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన उसको దేవుడు. समस्या का हल करने वाला सामर्थ्य परमेश्वर है। ఎన్నో సార్లు మన సొంత ప్రయత్నాలు చేస్తా ఉంటాం, कई बार हम अपने खुद के प्रयास करते रहते हैं, కానీ విఫలమైపోతాం. कई बार वो हमारा प्रयास जो है असफल हो जाते हैं। కానీ దేవుని పాదాల చెంత పెట్టినప్పుడు पर जब परमेश्वर के पैरों के समीप हम रखते हैं तो ఎంత పెద్ద సమస్యనైనా కూడా పరిష్కరించగలిగినటువంటి సమర్థవంతమైనది మన దేవుడు మన దేవుడు. कितना बड़ा कठिन समस्या क्यों ना हो उसको पूरी रीति से सॉल्व करने वाला परमेश्वर है हमारा परमेश्वर। సో ఎంత పెద్ద సమస్యలను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు అంటే మన దేవుడు అంటే कितने भी बड़ी समस्या को पूरी रीति से ठीक करने वाला परमेश्वर है हमारा परमेश्वर। ఇజ్రాయేల్ ప్రజలకి ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని ఆ సమస్య వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. इजराइल प्रजाओं के सामने लाल समुद्र जो एकदम कठिनाई के जैसा एक समस्या आया तो हमारा परमेश्वर ने उस लाल समुद्र को 2 भाग करके सूखे जमीन पर अपनी प्रजाओं को लेके चला गया। తాగడానికి నీళ్లు చేదైనప్పుడు ఆ చేదుని మధురంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. पीने के लिए पानी जब एकदम कड़वा था तो उस कड़वे पानी को मीठे मधुर में बदलने वाला परमेश्वर हमारा परमेश्वर है। నీ ఎదురున్న సమస్య ఏంటి? आपके सामने कौन सी समस्या है? ఎర్ర సముద్రమా? क्या लाल समुद्र आपका समस्या है? ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చగలిగిన దేవుడు మన దేవుడు. लाल समुद्र को 2 भाग करने वाला सामर्थ्य परमेश्वर हमारा परमेश्वर है। నీ ఇంట్లో అనేకమైన చేదు అనుభవాలు మిగిలిపోయినాయా? आपके घर में क्या कई सारे ऐसे कड़वेपन की अवस्थाएं हो चुकी है? ఆ చేదు అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. वो खड़ी हुए परिस्थितियों को भी परमेश्वर मीठे में बदलने वाला सामर्थ्य परमेश्वर है। ఏమీ లేకపోయినా నీ కుటుంబంలో నీ ఇంట్లో ఏమీ లేకపోయినా సరే आपके परिवार में कुछ भी नहीं हो तो भी దేవుడు బండ నుంచి నీళ్లు ఇప్పించిన రీతిగా
నీ కుటుంబంలో అద్భుత కార్యాలను చేయగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. जैसे परमेश्वर ने एक बड़े पत्थर से जिस रीति से पानी को परमेश्वर ने दिया, वैसे ही आपके घर में कुछ नहीं हो तो भी परमेश्वर आपके जीवन में, आपके परिवार में कार्य करेंगे. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన సమస్యల్ని పరిష్కరించగలిగే వాళ్ళు లేరు అనుకుంటాం. कई बार हम सोचते हैं कि हमारी परेशानियों को सॉल्व करने वाला, उसकी समस्या का हल निकालने वाला इस दुनिया में कोई नहीं है. ఏమీ లేకపోయినా కూడా దానిలో నుంచి జీవాన్ని పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. शून्य में से उसको जीवन में लेके आने वाला सामर्थ परमेश्वर है हमारा परमेश्वर. ఏమీ లేకపోయినప్పటికీ శూన్యంలో నుంచి సర్వ సృష్టిని సృష్టించగలిగిన దేవుడు మన దేవుడు. शून्य में से सारी सृष्टि को सृष्टि किया हुआ परमेश्वर है हमारा परमेश्वर. అలాగనే ఆయన ఏం చేశారంటే నీళ్ళని ద్రాక్షరసముగా మార్చగలిగిన సమర్థవంతమైన దేవుడు మన वैसे దేవుడు. ही परमेश्वर ने पानी को द्राक्ष रस में बदलने वाला परमेश्वर है. భోజనం లేదు, ఎట్లా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలని ఫిలిప్ వచ్చి యేసయ్య దగ్గర చెప్తున్నాడు. అయ్యా ఈ ప్రజలందరికీ భోజనం ఎలా అని అడుగుతా ఉన్నాడు. खाना नहीं है, फिलिप्पुस आके बोल रहा है कि प्रभु इस सारी प्रजाओं को कैसे हम भोजन देंगे. 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి భోజనాన్ని తృప్తిగా పెట్టాడు. 5 रोटी 2 मछलियों से परमेश्वर ने आशीर्वाद करके 5,000 लोगों को परमेश्वर ने तृप्ति करके परमेश्वर ने भेजा है. నీ దగ్గర ఉన్నది కొంచెమైనా సరే आपके पास शायद थोड़ा सा ही होगा, దాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు మన पर దేవుడు. उसको पूरी रीति से आशीष करने वाला परमेश्वर हमारा परमेश्वर है. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? उनके लिए क्या कोई चीज कठिन है? అయ్యో అయ్యో నా సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరని బాధపడతారేమో. अरे अरे मेरी कठिनाइयों को सॉल्व करने वाला, सफल करने वाला कोई नहीं है. ఇన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. इतने सारे अद्भुत कार्य करने वाला परमेश्वर हमारे बीच में है. యేసు క్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా? प्रभु यीशु मसीह क्या किए हैं आप जानते हो? ఒక తల్లికి ఒకగానొక కుమారుడు, एक माता को अकेला एकलौता बेटा है, ఆ కుమారుడు చనిపోయి ఉన్నాడు. वो बेटा भी मर गया है. అయ్యో నా బిడ్డ పరిస్థితి ఏమైపోయింది, పెద్ద సమస్య వచ్చింది, ఇక నన్ను ఆదరించే వాళ్ళు లేరని ఆ తల్లి అనుకున్నది. अरे मेरा बेटा मर गया है, मेरी परिस्थिति का क्या होगा करके माता सोच में थी. కానీ అద్భుతకర రీతిలో చనిపోయిన వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. पर अद्भुत रीति से परमेश्वर ने उस मरे हुए व्यक्ति को, मरे हुए बेटे को परमेश्वर ने जिलाया है. కాబట్టి దిగులు పడొద్దు. इसीलिए आप चिंतित मत होइए. నీ సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరించగలిగిన దేవుడు మన దేవుడు. आपकी समस्या कैसी भी हो उसको ठीक करने वाला परमेश्वर, समर्थ परमेश्वर है हमारा परमेश्वर. నా కుటుంబంలో పరిస్థితులన్నీ మారిపోయినాయి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని బాధపడుతున్నామేమో. हमारे परिवार में ऐसी परेशानियां आ चुकी है, मैं किस रीति से उस समस्या से बाहर निकलूं करके आप सोच रहे నా होंगे. ఉద్యోగం పోయింది, నా ఇంట్లో తినడానికి కూడా ఏమి లేదని బాధపడుతున్నామేమో. मेरा जॉब चला गया, मेरी नौकरी चली गई है, घर में खाने के लिए कुछ नहीं है. अगर आप ऐसा सोच रहे हैं तो ఆయన నీకు వాగ్దానం చేశాడు. प्रभु आपसे वचन दे रहे నీ हैं. ప్రార్థన విన్నాడు. आपकी प्रार्थनाओं को परमेश्वर ने నీ सुना है. సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. आपकी समस्या को हल करने के लिए परमेश्वर सिद्ध है. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదో परमेश्वर के लिए असाध्य कुछ भी नहीं है. ఆయన యందు నమ్మకం ఉంచు. उनके ऊपर विश्वास रखिए. 4వదిగా వచ్చేసరికి चौथी बात है, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా సరే ఆయన నిన్ను ఆశీర్వదించగలడు. आप जिस जगह पे भी हो परमेश्वर उस स्थान में प्रभु आपको आशीष करेंगे. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? वो कितना महान परमेश्वर है आप నీ जानते हो. ప్లేస్ చూసి నిన్ను ఆశీర్వదించే దేవుడు కాదు ఆయన. आपके स्थान को देख के आपको आशीष करने वाला परमेश्वर नहीं है. నీవు ఏ స్థలములో ఉన్నా కూడా ఆశీర్వదించగలిగిన దేవుడు. आप कैसे भी स्थान में क्यों ना हो, आपको आशीष करने वाला समर्थ परमेश्वर हमारा परमेश्वर है. ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ आज कई सारे लोग विश्वासी करके बताते हैं तो है, వాస్తుని మాట్లాడుతూ ఉంటారు. पर लेकिन वास्तु के बारे में बात करते हैं. వాస్తు ఇటుండాలి, వాస్తు అటుండాలని మాట్లాడుతూ ఉంటారు. वास्तु के बारे में कहते हैं वास्तु इस जगह पे होना है, उस जगह पे होना है. అబ్బా ఈ
ఈ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి నాకేం లాభం లేదండి. कुछ लोग ऐसे कहते हैं कि इस घर में जब से हम इस घर में हैं हमारे जीवन में कुछ भी अच्छा ही ఈ नहीं है। బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను విజయం సాధించలేదండి. ये बिजनेस जब से मैंने ये बिजनेस शुरू किया है तब से मैंने कभी भी उसमें सक्सेस नहीं पाया है। నేను పలానా పని చేస్తే ఆ పనిలో నాకు కలిసి రాలేదండి. जब मैंने ये काम किया तो उसमें मुझे कुछ भी अच्छा नहीं हुआ है। ఇలా మాట్లాడతారు. ऐसे बातें करते हैं। కానీ దేవుని యందు నమ్మకం ఉంచితే पर प्रभु कहते हैं कि उसके ऊपर विश्वास करने से ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నువ్వు విశ్వాసం ఉంచగలిగితే उनके लिए असाध्य नाम की चीज कुछ भी नहीं है करके जब आप विश्वास करोगे तो ఎడారిలో సెలయేర్లు పారజేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. मरुभूमि में परमेश्वर अद्भुत रीति से करने वाला परमेश्वर है। అక్కడ యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది, గమనించండి. 19వ వచనము, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం ఒకసారి గమనించండి. यशायाह नबी की पुस्तक 43 उसका 19 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, देखो मैं एक नई बात करता हूँ ఇప్పుడే అది మొలచును, वह अभी प्रकट होगी, మీరు దీన్ని ఆలోచింపరా? क्या तुम उससे अनजान रहोगे? నేను అరణ్యములో త్రోవ కలుగజేయగలవాడును, मैं जंगल में मार्ग बनाऊंगा ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని అంటున్నాడు. और निर्जल देश में नदियों को बहाऊंगा। నీవున్న మార్గము ఏదైనా సరే, आप जो कोई भी मार्ग में खड़े क्यों ना हो, నువ్వున్న ప్రాంతము ఏదైనా సరే, आप कौन से भी प्रांत में क्यों ना खड़े हो, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. प्रभु कहते हैं जहाँ कहीं भी आप खड़े हो, आप जिस स्थान पे हो उसी स्थान पे प्रभु आपको आशीष करेंगे। నీవు నిలబడిన చోటనే దేవుడు నిన్ను దీవిస్తాడు. आप जो स्थान पे खड़े हो उसी स्थान पे प्रभु आपको आशीष करेंगे। నీవున్న ఇంటిలోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. जिस घर में आप रहते हो उसी घर को परमेश्वर आशीष करेंगे। నువ్వున్న ప్రాంతంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. जिस प्रांत में आप रहते हो, जिस नगर में आप रहते हो उस नगर को प्रभु आशीष करेंगे। భయపడిపోయి అటు ఇటు పరిగెత్తొద్దు. डर से आप इधर उधर भागने की आपको जरूरत नहीं है। నయోమి ఏం చేసింది? नयोमी ने क्या किया था? మోయాబు దేశం వెళ్ళిపోయింది, मोयाब देश में भाग गई, అన్ని కోల్పోయింది. सब कुछ उसने खो నువ్వు दिया। వెళ్ళాల్సిన అవసరం లేదండి, आप कहीं पे जाने की जरूरत नहीं है, నువ్వు అక్కడే ఉండు. आप वहीं पर रहिए। కొంచెం కష్టం రావచ్చు, थोड़ा सा कठिनाई हो सकती है, దాని నుంచి విడిపించగలిగిన దేవుడు మనకున్నాడు. फिर भी उसमें से हमें छुड़ाने वाला ఈ परमेश्वर ప్రాంతంలో हमारा। కలిసి రాలేదు, ఆ ప్రాంతంలో కలిసి రాలేదని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ये इस जगह पे हमें नहीं अच्छा हुआ, उस जगह पे हमें अच्छा नहीं हुआ करके सोच के खड़े रहने से कुछ नहीं है। మన దేవుడు ఎంత గొప్ప సమర్థవంతుడంటే, हमारा परमेश्वर कितना सामर्थ्यवान परमेश्वर है करके, నీవు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా అదే ప్లేస్ లో నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు जो ఆయన. प्लेस में जो जगह पे आप खड़े रहोगे उसी जगह पे प्रभु आपको खड़ा करेंगे, నువ్వు आशीष ఎక్కడ करेंगे। ఉండవో అక్కడే ఉండు. जिस स्थान पर आप हो उसी जगह पे आप रहो। దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాడో అక్కడే ఉండు. जहाँ पर परमेश्वर ने आपको खड़ा किया है वहां पर ही आप रहो, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. प्रभु आपको आशीष करेंगे। అన్ని మార్గాలన్నీ మూసివేయబడినవని బాధపడుతున్నావేమో, शायद सारे मार्ग बंद हो चुके हैं करके आप दुखित होंगे, బాధపడాల్సిన పని లేదు. पर डरने की जरूरत नहीं, दुखी होने की जरूरत नहीं దేవుడు है। నీకు విడుదల ఇస్తాడు, प्रभु आपको छुटकारा देंगे, అక్కడే నిన్ను ఆశీర్వదిస్తాడు. उसी जगह पे प्रभु आपको आशीष करेंगे। ఐదవదిగా, पांचवी बात को हम ध्यान ఎంత देंगे। గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు? कितना महान परमेश्वर है हमारा परमेश्वर। ఒక వ్యక్తిని పాపములో నుంచి బయటికి రక్షించగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. एक व्यक्ति को पाप में से छुड़ाने वाला समर्थ परमेश्वर है हमारा परमेश्वर। ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. उनके लिए कुछ भी असाध्य नहीं है। ఇంతవరకు నీతిమంతులు ఒక్కడు లేరు, ఏ ఒక్కళ్ళు లేరు. अब तक तो एक भी धर्मी नहीं, एक भी धर्मी नहीं है। పాపములో నుంచి రక్షించగలిగిన వాళ్ళు లేరు पाप में से छुड़ाने वाला कोई भी नहीं है। అని ఎదురు చూస్తున్నప్పుడు जब इस बात को हम देख रहे हैं तो యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పరిపూర్ణంగా పాపములో నుంచి మనల్ని విడిపించి రక్షణ మనకు అనుగ్రహించాడు. यीशु मसीह हमें पापों से छुड़ा के हमें उद्धार देने के लिए हमारे लिए इस दुनिया में आए हैं। దేవుణ్ణి అప్పుడప్పుడు మనం అనుమానిస్తూ ఉంటాం. तो कभी कभी हम परमेश्वर के ऊपर అనుమానించాల్సిన అవసరం లేదు.
हम सोचते हैं और डाउट करते हैं। దేవుడు నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు. परमेश्वर के ऊपर डाउट करने की जरूरत नहीं है, क्योंकि परमेश्वर आपको छुड़ाने के लिए सामर्थ्य है। ఆయన ఎంతో మందిని విడిపించాడు, वो कितने सारे लोगों को छुड़ाया है, ఎంతో మందికి రక్షణ దయచేశాడు. कितने सारे लोगों को उद्धार दिया है। ఈ రోజున నీకు కూడా రక్షణ ఇవ్వగలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. आज भी आपको उद्धार देने वाला परमेश्वर है। ఊరికనే నిలబడి చూడుడి యెహోవా యొక్క రక్షణను అని మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. सिर्फ खड़े होके देखिए परमेश्वर देने वाले उद्धार को आप देखिए करके भजनकार कहता है। పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను క్షమించి ఆమెకు రక్షణ ఇచ్చాడు. एक पापी स्त्री प्रभु यीशु मसीह के पैरों के पास आई तो परमेश्वर ने उसके पापों को क्षमा करके उनको उद्धार दिया है। యేసు క్రీస్తు ప్రభువు వారితో పాటు సిలువ వేయబడిన వ్యక్తికి, ఆ క్రిమినల్ కి రక్షణ అనుగ్రహించాడు यीशु దేవుడు. मसीह के साथ क्रूस पर चढ़ाए हुए एक व्यक्ति को परमेश्वर ने क्षमा करके उस पापी व्यक्ति को परमेश्वर ने उद्धार दिया है। నీ పాపాలను విడిచిపెడితే ఏ క్షణానైనా సరే నేను రక్షించగలిగిన దేవుడు. अगर आप अपने पापों को छुड़ाओगे, पापों से मुक्ति लोगे, छोड़ दोगे, तो प्रभु कोई भी समय पे आपको उद्धार देने के लिए तैयार है। క్రైస్తవులందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే సౌలుని పౌలుగా మార్చగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. सारे विश्वासी लोगों को कष्ट और कठिनाई के साथ दुख देने वाले साउल को परमेश्वर ने पौल में बदला है। ऐसा सामर्थ्यमान परमेश्वर हमारा నా భర్త परमेश्वर। మారతారంటవా? क्या मेरा पति बदलेगा? నా భార్య మారుతుందంటవా? क्या मेरी पत्नी बदलेगी? నా బిడ్డలు మారతారంటారా? क्या मेरे बच्चे बदलेंगे? నా అన్న మారతాడా? क्या मेरा भाई నా తమ్ముడు बदलेगा? మారతాడా? क्या मेरा छोटा भाई నా बदलेगा? తల్లిదండ్రులు మారతారా? मेरे माता पिता बदलेंगे వారు क्या? రక్షణ పొందుకోగలరా అని क्या वो उद्धार का जीवन पाएंगे क्या? అని బాధపడతామేమో. शायद ऐसे सोच विचार के साथ आप दुखी हो। దిగులు పడొద్దు, అనుమానించొద్దు. आप डरिए मत और बिना डाउट किए आप रहो। వాళ్ళని రక్షించగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. उनको छुड़ा के उद्धार देने वाला सामर्थ्य परमेश्वर है हमारा परमेश्वर। అంత మాత్రమే కాదు గాని ఒక జైలు అధికారిని రక్షించగలిగిన దేవుడు మనల్ని కూడా రక్షించగలిగిన దేవుడు మన उतना దేవుడు. ही नहीं, एक जेलर को, एक जेल के अधिपति को छुटकारा देके उनको उद्धार देने वाला सामर्थ्य परमेश्वर हमारा परमेश्वर है। కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. इसीलिए उनके लिए कुछ भी असाध्य नाम की चीज नहीं है। ఇప్పటి వరకు మనం ఎన్నో సత్యాలను చూసాం. अब तक तो कई सारे सत्यों को हमने देखा है। 5 మాటల్లో ये 5 बातों में అనేకమైన సత్యాలు మనం గ్రహించాం. अनेक सत्य को हमने देखा है। మొట్టమొదటిది వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థవంతుడు. पहली बात ये कि जो वायदा दिया है उसको पूरा करने वाला सामर्थ्य परमेश्वर है। రెండవది నీ ప్రార్థన విని ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. दूसरी बात, आपकी प्रार्थनाओं को सुन के उसका जवाब देने वाला सामर्थ्य परमेश्वर है हमारा परमेश्वर। మూడోది నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు మన దేవుడు. आपकी समस्याओं को, कठिनाइयों को, परेशानियों को हल करने वाला सामर्थ्य परमेश्वर है हमारा परमेश्वर। నాలుగవది నీ ఉన్న ప్రాంతములోనే, నీ ఉన్న స్థలములోనే నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు మన దేవుడు. आप जिस स्थान पर हो, जिस जगह पे आप हो, उसी जगह पे प्रभु आपको आशीष करने वाला परमेश्वर हमारा परमेश्वर है। ఐదవది నీ పాపములో నుంచి నిన్ను విడిపించి రక్షణలోకి నడిపించగలిగిన దేవుడు మన దేవుడు. पांचवी बात ये कि आपके पापों से आपको छुटकारा देके आपको उद्धार का जीवन देने वाला सामर्थ्य परमेश्वर है हमारा परमेश्वर। ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. उनके लिए असाध्य नाम की चीज कुछ भी नहीं గొప్ప है। దేవుడు ఆయన. महान परमेश्वर है वो। ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు లేడు. उनके जैसे प्यार करने वाला परमेश्वर और कोई नहीं है। ఈ రోజున అటువంటి వ్యక్తిని విడిచిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నాకు తెలియదు. आज ऐसे व्यक्ति को, ऐसे परमेश्वर को छोड़ के आप कहां कहां भटक रहे हो मैं नहीं जानता। ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉన్నావు? क्यों आप यहाँ वहां भटक रहे हो? అన్ని అద్భుత గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. उतने अद्भुत आश्चर्य कार्य करने वाला परमेश्वर हमारे बीच में है। ఎందుకు భయపడుతున్నావు? क्यों आप डर रहे हो? ఎందుకు దిగులు చెందుతున్నావు? क्यों आप चिंतित हो? గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు. महान
परमेश्वर आपके पक्ष में है। నీకున్న వాటన్నిటి సమస్యలన్నిటిని తీసివేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. आपकी सारी समस्या को हल करने वाला, दूर करने वाला समर्थ परमेश्वर आपका परमेश्वर है। దిగులు పడద్దు. इसीलिए आप चिंतित मत होइए। ఆయన అంటాడు, वो कहते हैं, కీర్తనకారుడైన యేసన్న గారు ఒక పాట చాలా బాగా రాశాడు. येसन्ना जी ने एक गाना, एक अच्छे से एक गीत को लिखा है उन्होंने। నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. తన ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చిన దేవుడు మన దేవుడు. उनकी प्रजाओं की शांति के लिए राजाओं के आज्ञाओं को बदलने वाला परमेश्वर हमारा परमेश्वर है। ఆయన సింహాసనాన్ని మనకిచ్చుట కూడా ఏ మాత్రం వెనకాడలేదు మన దేవుడు. उसके सिंहासन को हमें देने के लिए कभी भी पीछे नहीं हटे वाला परमेश्वर। అందుకే మూడో చరణంలో అంటాడు, इसलिए तीसरे पद में ऐसे है, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకే చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. ఎంత గొప్ప దేవుడు క్లుప్తంగా స్పష్టంగా అక్కడ వివరించాడు. कैसे महान परमेश्वर है करके कुछ शब्दों में ही ओ भजनकार ने इन वचनों में लिखा है। ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు आज परमेश्वर के वचनों को सुनने वाले आप దేని గురించి భయపడుతున్నావు? किस बात के लिए आप डर रहे हो? దేని గురించి దిగులు పడుతున్నావు? किस बात के लिए आप चिंतित हो? దిగులు పడద్దు. चिंतित मत होइए। అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. असाध्य को साध्य करने वाला परमेश्वर आपके पक्ष में है। నీ పక్షమునున్న దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. आपके पक्ष में जो है वो परमेश्वर के लिए असाध्य नाम की कोई चीज कुछ भी नहीं है। దిగులు పడద్దు. इसलिए डरिए मत। ఆయన వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చుకునడానికి మానవుల వంటి వాడు కాదు ఆయన. वो वायदा को दे के, वचनों को दे के छूटने वाला मनुष्य जैसे स्वभाव वाला परमेश्वर नहीं है। ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. वो आपसे प्यार करते हैं। ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. उनके लिए असाध्य कुछ भी नहीं है। ప్రపంచమంతా తల్లకిందులైపోయినప్పటికీ पूरा देश जो है तितर बितर होने पर भी దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. प्रभु आपको बचाएगा। దేవుడు నిన్ను సజీవులుగా ఉంచుతాడు. प्रभु आपको जीवित रखेगा। భయపడాల్సిన పని లేదు. आपको डरने की जरूरत नहीं है। అసాధ్యవంతుడైనటువంటి దేవునికి సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవునికి నీ హృదయాన్ని సమర్పించి ఆయన మీద ఆధారపడు. सारी चीजों को साध्य करने वाले परमेश्वर को अपने हृदयों को समर्पित कीजिए। అందరూ ప్రభు తరచు చూద్దాం. सब लोग परमेश्वर की ओर देखिए। ప్రభుకి మన హృదయాలు సమర్పిద్దాం. परमेश्वर की ओर अपने हृदयों को समर्पित करें। అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. हर एक जन अपने आंखों को बंद करे। పరిశుద్ధుడా మీకు వందనాలు. परमेश्वर पिता हम आपको धन्यवाद ఈ करते हैं। ఉదయకాల సమయంలో మీ వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. आज इस सुबह के समय आप वचनों के द्वारा रह के हमसे बात किए, इसलिए हम आपको धन्यवाद करते हैं। గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు మీరే ప్రభువా.
अनेक अद्भुत कार्यों को करने वाला परमेश्वर आप हो। మమ్మల్ని విడువక మమ్మల్ని ఆదరించే దేవుడు నీవే ప్రభు. हमें कभी भी साथ ना छोड़ के हमारे साथ रह के हमें आदर करने वाला परमेश्वर आप हो। నీకు ఏది అసాధ్యము లేదు. आपके लिए कुछ भी असाध्य नहीं है, సమస్తము సాధ్యమే ప్రభువా. सारी समस्त चीज आपके लिए साध्य ఇటువంటి है। గొప్ప దేవుడివైన నీ మీద ఆధారపడి ముందు కొనసాగే కృపను మాకు దయచేయండి. ऐसे महान अद्भुत कार्य करने वाला परमेश्वर आपके ऊपर विश्वास रख के आगे बढ़ने के लिए आप हमें सहायता कीजिए। మీరు నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని आप हमें चलाइए, आपके नाम की महिमा के लिए आप हमें अगुवाई कीजिए। యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन ఆమేన్. आमीन। హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మీ యొక్క హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభు సన్నిధిలో సమర్పించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ గీతాల నుంచి 578వ గీతము నీ ధనము నీ ధనము అని పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభుకు సమర్పిద్దాం. మీరు ఎవరైనా ప్రభు యొక్క ఈ పరిచర్యకు మీరు సపోర్ట్గా నిలబడాలంటే గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ అక్కడ ఇవ్వబడింది. మీరు ఎవరైనా ఈ పరిచర్యలో మాతో పాటు పాలు భాగస్తులు కావాలని మీరు ఆశిస్తే మీ యొక్క హృదయపూర్వకమైనటువంటి కానుకలు ఆ నెంబర్ పైన పంపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. నీ ధనము అనే పాట పాడుతూ ఉండగా మన కానుకలను ప్రభువుకు సమర్పిద్దాం. ప్రభుకి మన హృదయాలను సమర్పిద్దాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. అందరూ లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనము ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. షల్ వి ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్ అండ్ వి షల్ ప్రే. మనందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిలబడదాం. వి షల్ టేక్ క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్. షల్ వి ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్. ప్రభువా, మీ కొందనాలు. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీ కొందనాలు. ఈ ఆరాధన అంతా కూడా క్రమముగాను మర్యాదగాను జరిగించబడ్డానికి చక్కగా మీ వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడారు. మరి ఈ ఆరాధన అంతట్లో మీరు అధ్యక్షత వహించి నడిపించిన విధానాన్ని బట్టి మీ కొందనాలు. ఈ లైవ్లో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో, ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా మరి మీ కొరకు సాక్షులుగా నిలబడారో వారందరినీ కూడా మీరు జీవించండి, ఆశీర్వదించండి. మీ అందు విశ్వాసము కలిగి నమ్మకం కలిగి ముందు కొనసాగుతూ ఆత్మీయ ఎదుగుదలలో మరి ఎదిగే బాధ్యతను, వర్ధిల్లే బాధ్యతను మీరు అనుగ్రహించి మీరు నడిపించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోబడుతున్నాను. కృపలో ఎత్తిపట్టుకోమని తలలో వంచిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెబుతూ కృపలో ఎత్తిపట్టుకోమని మరి ఈ ప్రేమించినటువంటి కానుకలను కూడా మీరు అంగీకరించండి. 100 ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. వారి కష్టానికి ప్రతిఫలంగా ప్రభా వారికి ప్రతిఫలాన్ని మీరు దయచేసి మీరు నడిపించి మీ నామానికి మహిమ పొందుకోండి. బెరక బాప్తిస్ట్ సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న బిడ్డలను మీరు దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు దీవించండి. అటు వారిలో బ్రదర్ జాన్సన్ ప్రభా కొంత అనారోగ్యంతో బాధపడుతుండగా మరి మీ గాయపడిన చేత మీరు తాకండి.
ఆ బిడ్డకి మరి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో మీరు నింపి మీరు నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని. అప్పటికే కాదు ప్రభు, ఇంకెంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ మీ గాయపడిన నష్టం చేత మీరు తాకండి. మరి సమస్తము సాధ్యము చేయగలండి దేవుడు అయిన నీ మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధారపడుతూ మీ కొరకు సాక్షులుగా బ్రతికే బాధ్యతను మీరు దయచమని, ఈ పరిచర్యను మీరు ఆస్వాదించి పునాదులను విశాలపరచమని, ప్రత్యేకమైన దీవెనలు కుమ్మరించమని, మరొకసారి ఈ యొక్క ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తూ రానున్న దినాల్లో మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని, ఈ ప్రత్యేకమైన దీవెనలు కుమ్మరించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడిన గాక. మాకు కావాల్సిన అడిగిన ఆహారం నేడు మాకు దయచేయండి. మన నొస్తులు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తాక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఆచరణ కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి, తలలో వంచిన ప్రతి ఒక్క బిడకును సదాకాలం దేవుడితోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.